బాబు జగజీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహను పిలవలేదంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో మాదిగ మంత్రి ఉన్నా లేనట్లేనని మందకృష్ణ మాదిగ అన్నారు. 12 పార్లమెంటు స్థానాల్లో 6 సీట్లు రెడ్డిలకు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటు మాలలకు కాకుండా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతోనే మా ప్రచారాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారం చేజారినా వెనుదిరగకుండా పార్లమెంట్ ఫైట్ కు సమాయత్తమైంది. అచ్చొచ్చిన చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాన్ని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైంది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ఎండగడుతూ ప్రజల్లో చైతన్య దీప్తి నింపబోతోంది. చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించడంతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది పార్టీ అధిష్టానం. చేవెళ్లలో ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేసి చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డా అని సత్తా చాటేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. దీటైన సమాధానమిచ్చేలా భారీ జన సమీకరణపై దృష్టి సారించారు. లోక్సభ నోటిఫికేషన్ కు ముందు నిర్వహిస్తున్న తొలి సభతో ప్రచారాన్ని కేసీఆర్ ఉరకలెత్తించనుండడంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. గత 2 పార్లమెంటు ఎన్నికల్లోనూ చేవెళ్ల స్థానం నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. మొదటిసారి కొండా విశ్వేశ్వరరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది. ఆ తర్వాత ముఖపరిచయమే లేని రంజిత్ రెడ్డిని పోటీలో నిలబెట్టి గెలిపించుకుంది. తాజా ఎన్నికల కోసం చేవెళ్ల సీటును అన్ని స్థానాల కంటే ముందే పార్టీ ప్రకటిస్తే రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా మోసం చేసి పార్టీ ఫిరాయించారు. దగుల్బాజీ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కార్యకర్తలు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అదే జనరల్ సీటును బీసీ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీని వీడినవారే. ప్రతి ఎన్నికకు పార్టీలు మారే నాయకులు కావాలా, ఎప్పటికీ చేవెళ్లతో పెనవేసుకున్న బీఆర్ఎస్ పేగబంధం కావాలా అనేది తేల్చుకునే క్రమంలో డోలాయమానంలో ఉన్న చేవెళ్ల ప్రజానికానికి కేసీఆర్ కర్తవ్య బోధ చేయనున్నారు. ప్రజల మేలు కోరే పార్టీ కావాలా, లేక సొంత ప్రయోజనం కోసం పార్టీ మారే నేత కావాలా అన్న మీమాంస పటాపంచలయ్యేలా ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. మీరు మా చేవెళ్ళ అని చెప్పి చెప్పుకోవడం నాకు కొంచెం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ చేవెళ్ళ అంటే ఏమన్నా డబ్బులు పెట్టి ప్రాంతం ఏమైనా కొన్నారా అని అడుగుతున్నాను. నా చేవెళ్ళ ఏంది, మా చేవెళ్ళ అని అంటే మీరు మీ ప్రాంత ప్రజలు కాకపోయినా కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఇక్కడ వస్తే మీరు ఎంపీగా గెలుస్తారనే ఆలోచనతో మీ రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని ఈరోజు మీరు వెన్నుపోటు పడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం చేసింది, అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంది, సిద్ధాంతాలు ఏంది కూడా తెలియకోకుండా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముందరికి రావడం జరిగింది. ఇప్పుడే మీకు చెప్పినట్టు మా ప్రాంత ప్రజలు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. రానున్న ఎన్నికల్లో ధర్మబద్దమైన ఎన్నికలు జరుగుతాయని నేను భావిస్తున్నాను. ఇక ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతుంది. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించనున్నాయి. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధినేత కేసీఆర్ బరిలో నిలిపారు. ఇతర పార్టీలకు భిన్నంగా జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని వ్యూహాత్మకంగా కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే ఎంపీ అభ్యర్థి కాసానితో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావులు పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. స్థానిక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సమీక్షలు, సన్నాహక సమావేశాలు పూర్తవడంతో ఇకపై ఎన్నికల ప్రచారంపై నేతలు దృష్టి సారిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ రావడానికి మేము ఉన్నామని కేసీఆర్ గారికి భరోసా ఇవ్వడానికి ప్రజలందరికీ వస్తున్నాం. ప్రజలందరూ 4:30 వరకు ఈ వేదిక మీద కూడా తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా 4:30 వరకు చేవెళ్ళకి రావాలని, కేసీఆర్ గారి వెళ్ళండి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని, కేసీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారు డిసైడ్ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న సభ కావడంతో నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా నిర్వహించిన సభకు రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు హాజరైనప్పటికీ సభ చెప్పుకోదగ్గ రీతిలో సక్సెస్ కాలేదు. ప్రజాపాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో నిర్వహించిన ఈ సభకు వచ్చిన జనంలోనూ ఏమాత్రం జోష్ కనిపించలేదు. దీంతో చేవెళ్ల సభను గ్రాండ్ సక్సెస్ చేసి పార్టీ శ్రేణులతో పాటు జనంలోనూ కొత్త జోష్ తీసుకొచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు ఛాయలు నెలకొనగా రైతులకు బాసటగా ఇటీవల కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనగామ, సూర్యాపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. కేసీఆర్ పర్యటన పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువగా ప్రజల మధ్యన ఉండేలా కేసీఆర్ ప్రచారంపై పార్టీ శ్రేణులు దృష్టిని కేంద్రీకరించాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి, మల్కాజ్గిరి లోక్సభ పార్లమెంటు పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాలు ఉండడంతో రాబో రోజుల్లో అన్ని నియోజకవర్గాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చుట్టి వచ్చేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ పాల్గొనే చేవెళ్ల సభ తర్వాత ప్రచారం వేడెక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ బలమేమిటో, సత్తా ఏమిటో చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2 పార్టీలకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. మోసం చేసిన ఇద్దరికి కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని రేపు కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సుమారు 2 లక్షల మంది తగ్గకుండా ఇక్కడికి వచ్చేసేసి పెద్ద ఎత్తున స్వాగతం తెలపడం జరుగుతుంది. దీనితో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు దిమ్మ తిరిగే తీరుగా ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ. ముఖ్యంగా అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మూటగట్టుకున్న అసంతృప్తిని పార్లమెంటు ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. పార్లమెంట్ ఫైట్ కు గులాబీ దళం సమాయత్తమైంది. చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాన్ని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైంది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ఎండగడుతూ ప్రజల్లో చైతన్య దీప్తి నింపబోతోంది. ఇక చేవెళ్ల సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకు లైవ్ లో అందిస్తారు. వంశీ, ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు? స్వేచ్ఛ, మనం చూస్తూ ఉన్నాము అటు చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి చేవెళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మనము
చేవెళ్లలో ఫరా ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను మనం పరిశీలించవచ్చు. భారీగా అంటే ఈ చేవెళ్ల ప్రాంతం మొత్తం కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఫ్లెక్సీలు కావచ్చు, స్వాగత తోరణాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా అంటే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షలకు పైగా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి అటు ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం బీసీలకు కూడా పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా గతంలో చేవెళ్లకు సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 3వసారి కూడా అటు చేవెళ్ల పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. మనతో పాటు ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. ప్రధానంగా ఏర్పాట్లు ఎలా చేశారంటారు? దాదాపుగా వివిధ నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం మా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారీ బహిరంగ సభ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించబోతున్నాం. దీనికి ఊహించని విధంగా 2 లక్షల టార్గెట్ పెట్టిండ్రు. 2 లక్షల వరకు వస్తారని ఆశిస్తున్నాం. 1,50,000 దాకా రావచ్చు. అన్ని గ్రామాల నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రజలు వాలంటీర్గా వారంతలకు వారే వచ్చే విధంగా ప్రజలు స్పందన చూస్తే తెలుస్తుంది. ప్రజలే వారంతలు వాళ్ళు వస్తున్నారు. భారీ బహిరంగ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినాం. తప్పకుండా ఆ కాలం కూడా దేవుడు కూడా చల్లని వాతావరణం కూడా చల్లని వాతావరణం కల్పించారు. ప్రజలందరూ కూడా తండోపతండోపాలుగా వస్తారు. అంటే గతంలో 2 దఫాలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగురవేయడం జరిగింది. ప్రజెంట్ ఈసారి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికే చేవెళ్ల గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గం. మరి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రానికి దిక్చూసి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 సార్లు కూడా అట్టనే అయ్యింది. ఇప్పుడు కూడా 3వసారి కూడా అట్టనే కావాలని కోరుతున్నాం. తప్పకుండా బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. దాంతోపాటుగా గత 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందంటారు కాంగ్రెస్ పార్టీ మీద? మేము చెప్తేనేమో ఏదో పడక చెప్తున్నారని చెప్తారు. ప్రజలల్లో వాతావరణం ఎట్లుందో మీకు బాగా తెలుసు. మరి ప్రజల నాడు ఎట్లుందో తెలుసు. ఇవాళ గతం లోపల నడి ఎండాకాలం లోపల మరి చెరువులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చెరువులల్లో కుంటలల్లో మత్తళ్ళు పారిచ్చిన సంగతి మనం మర్చిపోలేం. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నడి ఎండాకాలంలో మతాలు వారిచ్చిన సంగతులు మర్చిపోలేం. మరి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి లోపలనే ఇవాళ వాటర్ ట్యాంకర్లు ఎక్కడ పోయినాయని వెతుకుతున్న సందర్భం. మంచినీటికి మరి గ్రామాన మరి స్వచ్ఛమైన నీరు నల్ల ద్వారా అందించిన నాయకులు 60 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మా తెలంగాణ రాష్ట్ర సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
10 సంవత్సరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి పరిపాలన సాగించారు. మరి 3 నెలలకే ఈ విధంగా ఉన్నదంటే రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉంటుంది అనేది మీరే ఊహించుకోవాలి. ప్రజలకు అందరు కూడా వాళ్ళు అవన్నీ తెలుసుకొని ఇవాళ వస్తున్నారు. గతం లోపల 10 సంవత్సరాలు కరెంటు ఒక్క క్షణం కూడా కరెంటు పోని సందర్భం ఉండే. కన్వర్టర్లు ఇన్వర్టర్లను మార్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇవాళ కన్వర్టర్లు ఇన్వర్టర్లు ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వస్తుంది. దాంతోపాటుగా మనం చూస్తా ఉన్నాము, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యానవన పంటలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కూరగాయల సప్లై కూడా హైదరాబాద్కి ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ప్రజెంట్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు గతానికి ఇప్పటికీ? గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రంగానికి కూడా ఏ రంగంలో ఉన్న ఏ ప్రజలకు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండే. మరి ఇప్పుడు ఈ ప్రాంతం చేవెళ్ల ప్రాంతం మా నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారితపడ్డటువంటి రైతులు ఉన్నారు. పూలు పండ్లు కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ వర్షాకాలం లేక మరి నీళ్లు వర్ష ఆధారం పైన పడ్డటువంటి రైతులు చాలామంది ఉండి ఇలా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తున్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉండి పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి సందర్భం ఉంది. చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఉన్న నీళ్లు లేక కాదు, బావులల్లో బోర్లల్లో నీళ్లుండి కరెంటు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు. ఇది మొత్తం మీద ఖచ్చితంగా మూడోసారి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే జెండా ఎగురవేస్తుందని కూడా వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేశారు. సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2021 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు అధినేత కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అంతకుముందు వరంగల్లో లోక్సభ పరిధిలోని పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యమ నేతకే టికెట్. తెలంగాణ ఉద్యమంలో చురుకైన వ్యక్తి మారేపల్లి సుధీర్ కుమార్ మాదిగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో 1962లో మారేపల్లి జాన్, కిరీటమ్మ దంపతులకు జన్మించిన ఈయన కాకతీయ యూనివర్సిటీ నుంచి BAMS, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో MD పూర్తి చేశారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యత్వం తీసుకున్న సుధీర్ కుమార్ ఉద్యమ సమయంలో 3 సార్లు జైలుకు వెళ్లారు. ఆనాటి హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇంటి ముట్టడి చేసినప్పుడు 2 రోజులు జైలుకెళ్లారు. ముల్కనూరులో ఆనాటి రాష్ట్ర మంత్రి శిల్పామోహన్ రెడ్డి సందర్శనను అడ్డుకున్నందుకు 3 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దండపల్లిలో రైలు రోకాలో పాల్గొన్నందుకు 3 రోజులు జైలుకు వెళ్లారు. ఇవే కాక అనేక సార్లు ఉద్యమంలో ఈయనను పోలీసులు అరెస్టు చేశారు, బైండ్ ఓవర్లు చేశారు. 1995-2000 మధ్య మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2001-2006 మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేయగా ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సుధీర్ కుమార్ భార్య శోభారాణి మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కడియం శ్రీహరి తన కూతురి కోసం పట్టుబట్టి పార్టీకి విధేయులుగా పనిచేసిన ఎంతో మందిని పార్టీ నుంచి బయటకు పంపారని గులాబీ శ్రేణులు ఇప్పటికీ బగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ లో చేరిన కడియం కుటుంబానికి గుణపాఠం చెప్పాలంటే ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన నాయకుడికి
మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థులను ఎంపిక చేశారు. 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ బీసీలకు 6, రెడ్డిలకు 4, మాదిగలకు 2, మాలకు 1, ఆదివాసీలకు 1, లంబాడాలకు 1, వెలమ కమ్మ సామాజిక వర్గానికి చెరో కేటాయించి సామాజిక స్ఫూర్తిని నిలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం వరంగల్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ప్రకటనతో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంలో బీఆర్ఎస్ తన రికార్డులను తానే తిరగరాసుకుంది. తెలంగాణలో దళిత బహుజన వాదాన్ని ఎత్తుకొని ఆ వర్గాల అభ్యున్నతికి మొదటి నుంచి కృషి చేస్తున్న ఏకైక నాయకుడిగా పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి నిరూపించారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపిక చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీల కన్నా విజయ అవకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితిని బీఆర్ఎస్ సృష్టించుకుంటుందని చెప్పుకున్నారు. అభ్యర్థుల ప్రకటనతోనే బీఆర్ఎస్ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందబి మోగించేందుకు పార్టీ సన్నద్ధమవుతుంది. కేసీఆర్ దిశానిర్దేశంతో కార్యక్షేత్రంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను, మాజీ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకొని టికెట్లిచ్చి బరిలో నిలుపుతున్నాయి. వరంగల్లో లోక్సభ స్థానానికి తొలుత కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆమెను తమ పార్టీలో చేర్చుకొని అదే స్థానం నుంచి బరిలో నిలిపింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 6 బీసీలకు, మున్నూరు కాపులకు 2 స్థానాలు కేటాయించగా చేవేళ్ల స్థానాన్ని ముదిరాజుకు, సికింద్రాబాద్ను గౌడ సామాజిక వర్గానికి, భువనగిరి స్థానాన్ని గొల్ల కుర్మలు, హైదరాబాద్ స్థానాన్ని యాదవులు, మహబూబ్ నగర్ ను, నల్గొండ, మెదక్, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి బీఆర్ఎస్ కేటాయించింది. వెలమ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో సీటు కేటాయించింది. మాదిగ సామాజిక వర్గానికి 2, రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 1 సీటును కూడా కాంగ్రెస్ మాదిగలకు కేటాయించకుండా ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురైంది. బీఆర్ఎస్ మాత్రం నాగర్ కర్నూల్, వరంగల్ స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, పెద్దపల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఎస్టీలో ఆదివాస్, మైదాన గిరిజనులకు కేసీఆర్ సమాన అవకాశాలు కల్పించారు. ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీలకు కేటాయించగా మహబూబాబాద్ స్థానాన్ని మైదాన ప్రాంత గిరిజనులకు కేటాయించడం జరిగింది. మహబూబాబాద్ స్థానాన్ని మహిళలకు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతుందా? తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు 1 టికెట్ దక్కకపోవడంపై వారంతా మండిపడుతున్నారా? సొంత పార్టీ నేతలే అసంతృప్తి గళం వినిపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్ స్టార్ట్ అయినట్లేనా? పరిస్థితి చూస్తే అవునే అనిపిస్తుంది. తెలంగాణలో దళితులతో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగలది. ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ఆనవాయితీగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో అదే ఆనవాయితీ కొనసాగించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో మాదిగలపై చిన్న చూపు చూస్తున్నారు. రాష్ట్రంలో 3 పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, అందులో వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ స్థానాలు. ఏ రాజకీయ పార్టీ అయినా 2 మాదిగ, 1 మాల సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం మాదిగలను పక్కకు పెట్టి మాలలకు పెద్దపీట వేసింది. పెద్దపల్లి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వగా
అదే పార్లమెంటు స్థానం పరిధిలో వివేక్ సోదరుడు వినోద్ ఉండటం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. అటు నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి మాజీ ఎంపీ ప్రస్తుత ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి పక్కా అని భావించిన తరుణంలో కడియం కావ్యను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. కావ్య టికెట్ వ్యవహారం కాంగ్రెస్ లో పెను దుమారమే లేపింది. కడియం శ్రీహరి కూతురు కావ్య భర్త మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరుకి చెందిన వ్యక్తి. కడియం శ్రీహరి మాదిగ ఉపకులమైన బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ ఇప్పటికే కడియం కావ్య తెలంగాణకు సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ కు చెందిన మైనారిటీ అంటూ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విమర్శలు స్టార్ట్ చేశారు. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక సీట్ అయిన మాదిగలకి కాంగ్రెస్ ఇస్తుందని ఆశించారు ఆ పార్టీ నేతలు. అక్కడ కూడా మొండి చేయి ఎదురైంది మాదిగ సామాజిక వర్గం నేతలకు. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీ గణేష్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో మాదిగలంతా కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేసిండని కాంగ్రెస్ లోని మాదిగ సామాజిక వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముందు పిడమర్తి రవి, గజ్జల కాంతం నేతృత్వంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన మాదిగ సామాజిక వర్గం నేతలు ధర్నాకు దిగగా తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నిరసన గలం విప్పారు. జరిగిన పొరపాట్లను సరిచేసుకోవాలని సీఎం రేవంత్ కు సూచించారు. కాగా పార్లమెంటు టికెట్లను సరిచేసి మాదిగలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంఆర్పీఎస్ సైతం కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించింది. పార్లమెంటు టికెట్ల కేటాయింపులో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయకపోతే కాంగ్రెస్ పార్టీపై మాదిగలు యుద్ధం ప్రకటిస్తారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఇంత అన్యాయం జరగద్దు కదా, మాదిగలకు కనీసం బ్యాలెన్స్ అన్న చేయాలి కదా, ఇది కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని చెప్పి మాదిగల్లోనే కాదు సమాజంలో కూడా అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మాదిగల ఓట్లు అడిగే హక్కు మాదిగల లీడర్ ఎవరు? ఈ 16-17 తారీఖు లోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీల నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. పార్లమెంటు టికెట్ల కేటాయింపులో జరిగిన మాదిగ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని గురించి సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ సరి చేసుకుంటుందో లేక మాదిగల ఆగ్రహానికి గురవుతుందో చూడాలి. పసిరి ధర పరుగులు పెడుతోంది. రాకెట్లా దూసుకుపోతున్న గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ అక్షరాల 73,000 మార్కును దాటింది. అటు 22 క్యారెట్ల బంగారం సైతం 67,000 రూపాయలకు ఎగబాకింది. కిలో వెండి 86,000 రూపాయల మార్కును దాటింది. పసిడి ధరలు పట్టపగ్గా లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా 4వ రోజు మునిపెన్నడు లేని మరో స్థాయికి చేరుకున్నాయి. కానీ వీని ఎరుగని రీతిలో తులం 24 క్యారెట్ బంగారం ధర 73,000 రూపాయల మార్కును దాటింది. బులియన్ మార్కెట్లో తొలిసారి 10 గ్రాముల 73,350 రూపాయలు పలికింది. క్రితం రోజుతో పోల్చితే ఒక్కరోజే 1,050 రూపాయలు ఎగబాకటం గమనార్హం. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో స్థానిక పన్నులతో కలిపితే తులం పుత్తడి 75,000 రూపాయల పైకే చేరింది. ఒక్కనొక దశలో 10 గ్రాములు 75,500 రూపాయలుగా నమోదైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 1090 ఎగ్జీ 73,310 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ 1,000 రూపాయలు పుంజుకొని 67,200 రూపాయలకు చేరింది.